ఆయన చేసినటువంటి పని చాలా గొప్ప పనులు చేశాడు. ఆయన 21 సార్లు మొత్తం భూమిని దండెత్తడం, చక్రవర్తులందరినీ కూడా ఆయన సమూలంగా ఆయన నాశనం చేయడం. ఆయన బ్రాహ్మణుడు. మామూలుగా బ్రాహ్మణులు ఈ విధంగా యుద్ధాలు చేయరు. తండ్రిని అన్యాయంగా చంపాడు ఒక క్షత్రియుడు అని ఆయన క్షత్రియుల మీద ఆయన ఒక దీనితో శపథం చేసి ఆయన యుద్ధం చేస్తాడు. అధర్మవర్తనులైన క్షత్రియుల్నే సంహరిస్తాడు. ఎవరు పెడితే వాళ్ళని చంపడు. ఇప్పుడు అధర్మవర్తనులైన క్షత్రియుల్నే సంహరిస్తాడు. ఎవరు పెడితే వాళ్ళని చంపడు. ఇప్పుడు అధర్మవర్తనులైన క్షత్రియుల్నే సంహరిస్తాడు. ఎవరు పెడితే వాళ్ళని చంపడు. 21 సార్లు ఆ విధంగా దండెత్తుతాడు. మొత్తం భూమండలం ఆయన వశం అయిపోతుంది. పరశురాముడి విషయంలో మనకు ఒక గొప్ప సందేశం అవుతుంటుంది. అందరికీ వందనాలండి. మన సంతోష్ పంతులు గారు బైబిల్ గురించి ఎలాగో తెలియక మాట్లాడతాడు. అయితే ఆయన హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలు కొన్ని దాచేస్తూ కూడా మాట్లాడతాడండి. తెలివైన వాడు కదా, పంతులు కదా. మరి సరే, అయితే ఆయన దాచిన విషయాలు మనం బయట పెడదామండి. ఈరోజు పరశురాముడు అన్యాయంగా యుద్ధాలు చేయలేదు, అధర్మ యుద్ధాలు చేయలేదు, ఆయన ధర్మంగా యుద్ధాలు చేశాడు, ధర్మంగా నడిచాడు అన్నట్లుగా ఆయన వీడియోలో చెప్పాడు. మీరు విన్నారు. అయితే ఆయన ధర్మంగా యుద్ధాలు చేశాడో లేదో ఒకసారి మనం వారి గ్రంథాల నుండి చూద్దామండి. వాల్మీకి రామాయణము గీతాప్రస అనువాదం అండి, బాలకాండ సర్గ 75. ఇక్కడ చూడండి. మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను 21 పర్యాయములు పుట్టిన వాణిని పుట్టినట్లుగా తుదముట్టించి తిని. అంటే పుట్టిన వాడిని పుట్టినట్టుగా చంపేశారు అనమాట. ఎవరైతే వాళ్ళ తండ్రిని చంపారో వాళ్ళని చంపాలి కదా, కానీ పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేశాడండి. ఇది గీతాప్రస అనువాదంలో చూసాం. తర్వాత ఇది పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదంలో చూస్తే కనుక చూడండి. నా తండ్రి వదన గూర్చి విన్న నేను రోషముతో అనేక పర్యాయములు క్షత్రియ జాతికి చెందిన ప్రతి ఒక్కరిని పుట్టిన వాణిని పుట్టినట్లుగానే సంహరించితిని. మొత్తం క్షత్రియ జాతి క్షత్రియులందరినీ నాశనం చేశాడండి ఆయన. మరి బైబిల్లో యుద్ధాల గురించి మాట్లాడతారు కదా నోటుకొచ్చినట్లు. మరి ఇక్కడ మీకు కనపట్లేదా అంట మీకు. కాబట్టి అధర్మ యుద్ధం చేయలేదని మాట్లాడతారు. ఎవరైతే చంపారో, ఎవరైతే తప్పు చేసి చంపితే వాళ్ళని చంపాలి, కానీ క్షత్రియ జాతిని అందరిని నాశనం చేశాడు. అలాగే పుట్టిన వాడిని పుట్టినట్లుగానే పిల్లల్ని కూడా సంహరించాడండి. ఇక్కడ పిల్లలని లేదు, కానీ మీకు దేవి భాగవతంకి వెళ్ళాలండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, శ్రీ దేవి భాగవతము, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి దేవి భాగవతం, ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు అనువాదం. ఇక్కడ చూడండి, 4వ స్కందము 18వ అధ్యాయము 26వ శ్లోకం. 18-26 శ్లోకాలు ఉంటుందండి, మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఏముందంటే, 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్రుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం. గర్భస్థ శిశువులను కూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. గర్భస్థ శిశువులను కూడా చంపానని చెప్పి ఇక్కడ చెప్తా ఉంది పరశురాముడి గురించి. పుట్టినవాడిని పుట్టినట్టుగా అంటే పుట్టినవాడిని పుట్టినట్టు చంపాడు, అలాగే గర్భంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా చంపినట్టుగా కనపడతా ఉంది. 21 సార్లు మొత్తం క్షత్రియ సంహారం చేశాడైనా. కాబట్టి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని చంపడం ధర్మం, కానీ ఆయనకి ఎవరైతే అన్యాయం చేయలేదో వాళ్ళని కూడా మొత్తం క్షత్రియ నాశనం. ఆయన అంత కోపంతో ఈయన గండ్రగోడ్లు అనమాట. ఈ గండ్రగోడ్లు కూడా శివుడు ఇదేదో ఈయనకు ఒక వరం ఉంటుంది. ఈయన ఎవరి చేతులు చనిపోడు అని ఒక వరం ఉంటుంది. ఆ ప్రకారం ఎవరి చేతులు చనిపోడు కదా, అందుకని ఆ ధైర్యంతో ఈ విధంగా యుద్ధాలు చేశాడు అనమాట. కాబట్టి క్షత్రియులు మొత్తాన్ని నాశనం చేసినటువంటి దాంట్లో ధర్మం ఉంటుందా? ఎవరు తన తండ్రిని చంపాడు వాళ్ళని చంపటి ధర్మం ఉంటుందా? లేదు, మా తండ్రిని చంపారు క్షత్రియులు అనే భావజంతో ఆ జాతిని మొత్తం నాశనం చేయడం ఎంతవరకు ధర్మము అనేది మా ప్రశ్న అండి. మరి మన సంతోష్ గారు జవాబు చెప్తారు. ఆయన దాచిపెట్టాడు కానీ మనం మరి బయట పెట్టాం. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మరి చూద్దామండి. మరి బైబిల్ గురించి అయితే నోరు పారేసుకుంటారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్దాము, సమాధానం చెప్తారో వారి నుండి చూద్దామండి, వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.